హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం కొత్త బట్టలు కొనుక్కున్నప్పుడు ఇలాంటి స్పాంజెస్ లాంటివి లోపల వస్తూ ఉంటాయి కదండి, అవి మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఒక మంచి డెకరేటివ్ పీస్ అనేది రెడీ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసినట్లయితే నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను అనమాట. మీ సైజు మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఇలా నేను కట్ చేసి వీడియోలో చూపించినట్టుగా ఇట్లా మార్కులు అనేది ఉంటాయి కదండి బాటిల్స్కి, ఈ విధంగా కింద వచ్చే సిలిండర్ షేప్ ఉన్న భాగాన్ని మాత్రం తీసుకుంటున్నాను అనమాట. సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఇలా వస్తుంది. వచ్చిన దాన్ని ఈ స్పాంజ్ ఉంటుంది కదండి, దీని చుట్టూ స్టిక్ చేసేసుకోవాలన్నమాట. మీరు గ్లూ గన్ పెట్టేసి స్టిక్ చేసేసుకోండి. ఫెవికాల్ అయితే స్టిక్ అవ్వదు, లేదంటే స్టాప్లర్ పెట్టి పిన్స్ అయినా కొట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మిగిలిన స్పాంజ్ పైన కూడా నేను సర్కిల్ గీసేసుకున్నాను. చిన్న బ్యాంగిల్ అనమాట ఇది. మీరు చిన్న బాటిల్ తీసుకున్నట్టయితే బ్యాంగిల్ సైజు కూడా చిన్నది తీసుకోండి. పెద్ద బాటిల్ తీసుకున్నట్టయితే బ్యాంగిల్ సైజు పెద్దది తీసుకోండి. బ్యాంగిల్ అనే కాకుండా ఇలా సర్కిల్ షేప్ ఉన్నది ఏదైనా సరే మార్క్ చేసుకోవడానికి వీలుగా ఉన్నది తీసుకొని సర్కిల్గా డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా నేను మిగతావన్నీ కూడా స్పాంజెస్ అన్నిటి కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, ఇది తొందరగా రెడీ అయిపోతుంది. వేస్ట్ అనుకున్నది కూడా ఎంత బాగా అందంగా రెడీ అవుతుందో మీరు వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఇందాక స్టిక్ చేయమని చెప్పాను కదండి, అది స్టిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ గ్లూ గన్ పెట్టేసి గమ్ పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తొందరగా స్టిక్ అవుతుంది కాబట్టి గ్లూ గన్ పెట్టేసి స్టిక్ చేసుకున్నాను. కింద ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ సర్కిల్స్ అని పేపర్స్ అని కట్ చేసుకున్నాం కదండి, అది వీడియోలో చూపించినట్టుగా 2 ఫింగర్స్తో గమ్ పెట్టేసి ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. గ్లూ గన్ పెట్టి స్టిక్ చేసుకున్నట్టయితే కొంచెం తొందరగా స్టిక్ అవ్వదు, ఊడిపో అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఊడిపోతూ ఉంటుంది. ఈ స్పాంజ్ అనేది చాలా లావుగా ఉందన్నమాట, అందుకే తొందరగా స్టిక్ అవ్వట్లేదు. ఇలా స్టిక్ అవ్వనప్పుడు ఏం చేయాలంటే స్టాప్లర్ పిన్తోనే వీడియోలో చూపించినట్టుగా ఇలా స్టాప్లర్ పిన్ చేసుకున్నట్టు ఇంకా తొందరగా అయిపోతుంది, మన టైం అనేది ఇంకా తొందరగా సేవ్ అవుతుంది అనమాట. ఇలా అన్ని స్టాప్లర్తోనే పిన్ చేసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తాయి. చూడండి, అన్నిటినీ కూడా నేను మళ్ళీ స్టాప్లర్తోనే పిన్ చేసేస్తున్నాను. మీరు స్టాప్లర్తోనే పిన్ చేయండి, ఆ గమ్ పెట్టి స్టిక్ చేసే మళ్ళీ ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం బాటిల్కి అన్ని గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నాం కదండి స్పాంజ్, దాని చుట్టూ పై భాగంలో లేస్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేస్ లేనట్టయితే కలర్ పేపర్స్ కానీ ఏదైనా కూడా చిన్నగా కట్ చేసుకొని క్లాత్ కానీ ఏదైనా కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా నేను పైన మొత్తం ఈ లేస్ని అనేది స్టిక్ చేసేసాను. పైన స్టిక్ చేసిన తర్వాత కింద కూడా సేమ్ అదే లేస్ని మళ్ళీ కింద భాగంలో కూడా స్టిక్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట, ఇదే అన్నట్టు ఏం లేదు. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటితోనే డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలా నేను రెండింటికి లేస్ అనేది స్టిక్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, రౌండ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్నవన్నీ ఇవి వీడియోలో చూపించినట్టుగా ఆ రెండింటి లేస్ మధ్యలో గమ్ పెట్టేసి ఇలా స్టిక్ చేసేసుకోండి. ఇక్కడ గ్యాప్ రాకుండా ఒకదాని పక్కకు ఒకటి దగ్గరగా కొంచెం స్టిక్ చేసుకున్నట్టయితే మన ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇది మరీ ప్లెయిన్గా ఉందని నేనేం చేశానంటే మన నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, ఆ నెయిల్ పాలిష్ తీసుకొని రెడ్ కలర్ది ఈ విధంగా ఎడ్జెస్ అన్నిటికీ హైలైట్ చేశాను అనమాట. మీ ఇష్టం, మీరు అలాగే వదిలేసుకోవాలనుకుంటే కూడా అలాగే వదిలేసుకోవచ్చు. ఇక నేను నెయిల్ పాలిష్ వచ్చేసి మొత్తం చుట్టూ ఏ విధంగా చుట్టూ సర్కిల్స్లో అవన్నీ స్టిక్ చేసేసాము, మొత్తం అదే విధంగా నేను నెయిల్ పాలిష్ అనేది అవుట్లైన్ లాగా ఇచ్చాను అనమాట. ఇలా వచ్చింది అవుట్లైన్ ఇచ్చిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్లిటరిన్ పేపరు. ఈ గ్లిటరిన్ పేపర్ని చిన్న రౌండ్ సర్కిల్ లాగా కట్ చేసుకొని ఈ గ్లిటరిన్ పేపర్ని ఈ వీడియోలో చూపించినట్టుగా వీటి మధ్యలో స్టిక్ చేసేసుకోవాలి. లేదంటే మీ దగ్గర ఏదైనా పాతవి కుందన్స్ లాంటివి ఉంటే కూడా స్టిక్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను అన్నిటికీ గ్లిటరిన్ పేపర్నే స్టిక్ చేసేసాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ని పెట్టేసి వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకున్నాను అనమాట సర్కిల్ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆ చుట్టూ ఈ విధంగా డిజైన్ లాగా వి షేప్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి, లేదంటే ప్లెయిన్గానైనా కూడా ఉంచుకోవచ్చు అనమాట, అది మీ ఇష్టము. ఇలా కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఈ గ్లిటరిన్ పేపర్ సైడు ప్లెయిన్గా ఉందని నా దగ్గర వైట్ కలర్ పూసలు ఉంటే అవి స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం చుట్టూ కూడా ఆ పూసలు అనేటివి స్టిక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఈ విధంగా ఒక సైడ్ కట్ చేసుకొని ఇలా సైజ్ చూసుకోవాలన్నమాట, మన బాటిల్కి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని. ఇలా
చూసుకొని వాటి మధ్యలో స్టాప్లర్ వీడియోలో చూపించినట్టుగా పిన్ చేసేసుకోవాలి. ఇలా పిన్ చేసుకున్న తర్వాత వీటికి కూడా ఎడ్జెస్ అన్నిటికీ రెడ్ కలర్ పెయింట్తోనే అదే నెయిల్ పాలిష్తోనే హైలైట్ చేస్తున్నాను అనమాట. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అనమాట. మీ ఐడియాని బట్టి మార్చుకోవచ్చు. దీన్ని వీడియోలో చూపించినట్టుగా గమ్ పెట్టేసి ఆ బాటిల్కి స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న స్ట్రిప్స్ అనేటివి 3 స్ట్రిప్స్ కట్ చేసుకున్నాను. మెజర్మెంట్స్ ఏం లేదండి, అందాదా ఒక 3 స్ట్రిప్స్ అనేటివి కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక సైడ్ చిన్న చిన్న కార్డ్స్ అనేటివి పెట్టేసుకోవాలన్నమాట కత్తెరతోన. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం కట్ చేయకూడదు, వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి. తర్వాత నేను వచ్చేసి ఇక్కడ స్ట్రా పెట్టేసి గమ్ పెట్టేసి చుట్టూ వీడియోలో చూపించినట్టుగా మనం కట్ చేసుకున్న స్పాంజ్ని చుట్టేసుకోవాలి. స్ట్రాని లేకుండా ఏదైనా మీ దగ్గర ఏదైనా పుల్ల ఉన్నా సరే కూడా స్టిక్ చేసుకోవచ్చు. మీరు ఫ్లవర్ సైజుని ఇక్కడ మాకు చిన్నగా కావాలనుకుంటే ఈడికి కట్ చేసుకొని ఇంకొక ఫ్లవర్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆ స్పాంజ్ అనేది మీ ఇష్టము. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిందాన్ని నేను ఇంకొక దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు ఏదైనా ఒక వైట్ కలర్ దారమే తీసుకున్నానండి. దారం తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ ఫ్లవర్కి కింది భాగంలో ఇలా గట్టిగా కట్టేసామంటే మనకు మంచి ఫ్లవర్ లాగా వస్తుంది. చూడండి ఇలా వస్తుంది. ఇలాంటివి మిగతా మనం 2 స్ట్రిప్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్లవర్స్ అనేటివి రెడీ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన ఫ్లవర్స్ అనేటివి రెడీ చేసేసుకోండి, ఎన్ని అవసరం ఉందనుకుంటే అన్నీ. వీటికి కూడా కలర్ వేయచ్చు, నేనైతే అలాగే వదిలేస్తున్నాను అనమాట. వీటిని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాటిల్ దానిలో ఫ్లవర్స్ లాగా కుచ్చేసుకుంటున్నాను. అయితే అండి మన మంచి ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అయిపోయిందనమాట. డిజైనర్ ఫ్లవర్ వాజ్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఎక్కడైనా కూడా ప్లేస్ చేసుకోవచ్చు వీటిని. మనం వేస్ట్ అని పడేసే వాటితో ఎంత మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు చూడండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఎంత బాగా డెకరేషన్ అయిందో. మంచి ఫ్లవర్ వాజ్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయింది చూడండి. చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎందుకు పనికిరాని వస్తువులను ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేటివి చాలా ఉన్నాయి వీడియోస్. ఒకసారి ఎవరైనా చూడనట్టయితే ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్